మన బిఎస్ ఎమిషన్ స్టాండర్డ్స్ అనేవి యూరో ఎమిషన్ స్టాండర్డ్స్ కు అచ్చుగుద్దినట్లే కాపీ. యూరోప్ లో 1992 నుంచే యూరో 1 ఎమిషన్ నామ్స్ ని అమల్లోకి వచ్చాయి. కానీ ఇండియాలో మాత్రం అదే BS1 అంటే యూరో 1 ఎమిషన్ స్టాండర్డ్స్ 2000 సంవత్సరం నుంచి అమలయ్యాయి. ఆ తర్వాత 2005 నాటికి BS2 కూడా దేశవ్యాప్తంగా అమలయ్యాయి. 2010 నాటికి ప్రభుత్వం BS3 ని తీసుకొచ్చింది. 2017లో BS4 ఇంప్లిమెంట్ లోకి వచ్చింది. అయితే BS5 అంటే యూరో 5 ఎమిషన్ స్టాండర్డ్స్ ను మాత్రం మనం పూర్తిగా స్కిప్ చేశాం. డైరెక్ట్ గా 2020లో దేశమంతటా BS6 ఎమిషన్ నామ్స్ అమల్లోకి వచ్చాయి. ఇంతవరకు అన్ని సరిగ్గానే సాగుతున్నట్టు కనిపించాయి. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎమిషన్ స్టాండర్డ్స్ పర్టికులర్ టైం లైన్ ప్రకారం ఇంప్లిమెంట్ అవుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు త్వరలోనే యూరో 7 ఎమిషన్ నామ్స్ కూడా అమలవుతాయని అందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే అవి ఇప్పటి వరకు ఉన్న వాటిలో అత్యంత కఠినమైన, సాధించడం కష్టమైన ఎమిషన్ రెగ్యులేషన్స్. కానీ యూరో 7 అమలు చేయాలనే అసలు ప్రపోజల్ 2025 జూలైలో లైట్ డ్యూటీ వెహికల్స్ కోసం ఉండేది. 2025 కూడా పూర్తయిపోయింది. మరి యూరో 7 ఎమిషన్స్ ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు? అంతేకాదు, అమలు చేయడం బదులు యూరో 7 నామ్స్ ను ఎందుకు మరింత సాఫ్ట్ చేయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2035 నాటికి ఐసీ ఇంజన్ కార్స్ పైన పూర్తి స్థాయి నిషేధం విధించాలని యూరోపియన్ యూనియన్ భావించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఒకప్పుడు రాయి మీద గీతలాగా భావించిన యూరోపియన్ నామ్స్ ను యూరోపియన్ పార్లమెంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? సాఫ్ట్ అయిన యూరో 7 నామ్స్ ఇండియన్ ఆటో మార్కెట్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతున్నాయి? ఇవన్నీ ఈ రోజు మనం వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం ఏంటంటే యూరోపియన్ యూనియన్ క్లైమేట్ స్ట్రాటజీలో ఆటోమోటివ్ సెక్టర్ మెయిన్ పాత్ర పోషిస్తుంది. యూరో నామ్స్ గురించి మాట్లాడాల్సిన కారణం ఇదే. ఎందుకంటే యూరోప్ ఏ ఎమిషన్ రెగ్యులేషన్స్ ను సెట్ చేస్తే అవే గ్లోబల్ గా స్టాండర్డ్ గా మారతాయి. EU గ్రీన్ డీల్ ప్రకారం ఆటో మేకర్స్ వాళ్ళ CO2 ఎమిషన్స్ ను 100% తగ్గించాలి. 2035 నాటికి ఐసీ ఇంజన్ కార్స్ అమ్మకాలపైన పూర్తి స్థాయి నిషేధం ఉండాలి. బలమైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో వేగంగా కార్లు ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. దీనిలో అత్యంత కీలకమైన భాగమే యూరో 7 ఎమిషన్ నామ్స్. కాగితం మీద చూస్తే ఇది చాలా క్లీన్ అయిన ట్రాన్సిషన్ లా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఈ రూల్స్ ఇండస్ట్రీస్ మరియు ఆర్థిక ఛాలెంజెస్ తో తీవ్రంగా ఢీకొంటున్నాయి. అయితే ముందుగా యూరో 7 నామ్స్ లో అసలు అంత కఠినంగా ఏముంది అన్నది సింపుల్ గా అర్థం చేసుకుందాం. యూరో 7 లో అన్ని రకాల వెహికల్స్ కు ఒకే ఎమిషన్ రూల్ ఉండాలని నిర్ణయించారు. చిన్న కార్ అయినా, వ్యాన్ అయినా, బస్ అయినా, ట్రక్ అయినా అన్నిటికీ ఒకే రూల్. అంతేకాదు ఇవి ఫ్యూయల్ మరియు టెక్నాలజీ న్యూట్రల్. అంటే పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ ఏ వెహికల్ అయినా ఒకే లిమిట్స్. అంటే వెహికల్స్ ఎలా నడుస్తున్నా, కొండలపైన నడుస్తున్నా, రోడ్లపైన నడుస్తున్నా, మంచు మీద అయినా, కోల్డ్ స్టార్ట్ అయినా లేదా ఓవర్ హీట్ అయినా ఎమిషన్స్ ఎప్పుడు లిమిట్ దాటకూడదు. అంతేకాదు బ్రేక్ డస్ట్ కూడా లిమిట్స్. టైర్ల నుంచి వచ్చే మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ కూడా కంట్రోల్ చేసే మొదటి ఎమిషన్ నామ్స్ ఇవే. అంటే ఇక ఈవీలు కూడా పూర్తిగా నాన్ పొల్యూటింగ్ వెహికల్స్ గా ఉండవు. ఈవీలు మరియు హైబ్రిడ్స్ కోసం కూడా బ్యాటరీ రేంజ్, డ్యూరబిలిటీ, లాంజివిటీ పైన కొత్త మినిమం రిక్వైర్మెంట్స్ పెట్టారు. దీనివల్ల బ్యాటరీ రీప్లేస్మెంట్ తక్కువగా ఉండాలి. బ్యాటరీ తయారీ వల్ల వచ్చే కాలుష్యం కూడా తగ్గాలి. ఇప్పటి వరకు వచ్చిన యూరో నామ్స్ ప్రకారం కొత్త కార్లు 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు ఎమిషన్ లిమిట్స్ పాటించాలి. కానీ యూరో 7 లో ఈ టైం లైన్ ను డబుల్ చేయాలని నిర్ణయించారు. అంటే ప్రతి కొత్త కారు 10 సంవత్సరాలు లేదా 2,00,000 కిలోమీటర్ల వరకు యూరో 7 లిమిట్స్ లోనే ఉండాలి. యూరో 7 మరియు BS7 ఎమిషన్ నామ్స్ ను నేను ఇప్పటికే ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా వివరించాను. మీరు అది కూడా చూడొచ్చు. ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. అయితే ఈ నామ్స్ చూస్తే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో గ్లోబల్ లెవెల్లో పెద్ద రెవల్యూషనే రావాల్సి ఉండేది. దానికి మొదలు యూరోప్ నుంచే పడాలి. కానీ అమలు చేసే ప్రయత్నంలో ఇవి పెద్ద ఎకనామిక్ తుఫానుగా మారాయి. యూరోపియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ యూరోప్ ఆర్థిక వ్యవస్థకు కిరీటం లాంటిది. దాదాపు 1.3 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తుంది. కానీ ఈ కొత్త నామ్స్ ఇంప్లిమెంట్ లోకి తీసుకురావడంతో యూరోప్ మొత్తం ఆర్థిక వ్యవస్థే కుదేలవ్వడం మొదలవుతుంది. వేగంగా ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్న ప్రయత్నంలో చైనీస్ కార్స్ యూరోప్ మార్కెట్ ను ఆక్రమించడం మొదలుపెట్టాయి. చైనీస్ కార్ల మార్కెట్ షేరు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది.
గత సంవత్సరం అది రికార్డు లెవెల్లో ఉంది. కారణం ఈవీ తయారీలో చైనాకు దాదాపు 30% ఖర్చు లాభం ఉంది. బ్యాటరీ టెక్నాలజీలో చైనా దాదాపు మోనోపోలీ స్థాపించింది. వర్టికల్ ఇంటిగ్రేషన్ ఉన్న బ్యాటరీ సప్లై చైను, ఇంకా ప్రభుత్వం సబ్సిడీలు, తక్కువ లేబర్ ఖర్చు, చీపెస్ట్ ఎనర్జీ సోర్సు ఇవన్నీ కలిసి BYD లాంటి బ్రాండ్స్ కఠినమైన టారిఫ్స్ ఉన్నప్పటికీ యూరోపియన్ కార్ల కంటే 20 నుంచి 30% తక్కువ ప్రైజెస్ కి ఈవీలను అమ్మగలుగుతున్నాయి. దీంతో యూరప్ కు అర్థమైంది 100% ఈవీ ట్రాన్సాక్షన్ ను బలవంతంగా చేస్తే వాళ్ళ ఆటో మార్కెట్ మొత్తాన్ని ప్లేట్లో పెట్టి చైనాకు ఇచ్చినట్టే అవుతుందని. ఇంకో సమస్య ఏంటంటే యూరప్ పూర్తిగా స్వయంగా ఈవీలు తయారు చేసిన సమస్య తీరదు. ఎందుకంటే ఈవీ తయారీలో ట్రెడిషనల్ కార్స్ తో పోలిస్తే సుమారు 40% తక్కువ వర్క్ ఫోర్స్ అవసరం. ఇప్పటికే పెద్ద ఆటో గ్రూప్స్ మాస్ లే ఆఫ్స్ మొదలుపెట్టాయి. రిజల్ట్ గా వోక్స్ వ్యాగన్, స్టెలాంటిస్ లాంటి కంపెనీస్ మాస్ లే ఆఫ్స్ చేస్తున్నాయి. ఆటో సెక్టార్ ఒక్కటే ఇటలీ, జర్మనీ జీడిపిలో 6% షేర్ వరకు ఉంది. వోక్స్ వ్యాగన్, BMW లాంటి ఆటో కంపెనీస్ ముందే హెచ్చరించాయి. యూరో 7 కంప్లైంట్స్ ఖర్చు ఒక్కొక్క కారుకి ₹1,00,000 వరకు పెరుగుతుందని, దీనివల్ల అఫోర్డబుల్ చిన్న కార్లు పూర్తిగా అంతరించిపోతాయని. యూరోప్ లో చిన్న కార్లదే చాలా కీలకమైన కేటగిరీ. ఇప్పుడు ఇందులో అత్యంత మెయిన్ గందరగోళం ఏంటంటే ఆటో మేకర్స్ వాళ్ళ కార్స్ లో ఇంత కఠినమైన ఎమిషన్స్ కోసం మార్పులు చేయాల్సి వస్తే చాలా పెద్ద ఇంజనీరింగ్ ఫోర్స్ అవసరం. ఇంకా దానిని ప్రపంచ లెవెల్లో తీసుకెళ్లడానికి భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి. ఇంకా ఎమిషన్ కంప్లైంట్స్ పైన ఇంత భారీ డబ్బు ఖర్చయ్యాక కూడా 10 సంవత్సరాల తర్వాత అంటే 2035 నాటికి అన్ని ఐసీఈ కార్ల పైన నిషేధం విధించబడుతుంది. ఇది ఆటో మేకర్స్ ను దారుణంగా ఇరికించింది. యూరో 7 ఎమిషన్స్ ను చేరుకోవడానికి కార్ మేకర్స్ ఈవేల పెట్టుబడిని తగ్గించాల్సి వస్తుంది. ఇది దానికంటే ఒక విపత్తుగా మారుతుంది. ఎడిషనల్ గా ఎలక్ట్రిక్ కార్స్ అడాప్షన్ కూడా యూరప్ ఆశించినంత వేగంగా జరగడం లేదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రా కూడా ఎక్కడా నిర్మించలేదు. టార్గెట్ ఏమిటంటే యూరప్ లోని అన్ని మెయిన్ హైవేల పైన ప్రతి 60 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. అది జరగలేదు. ఎడిషనల్ గా యూరప్ లో ఈవేల కోసం పవర్ తక్కువగా లభించడం లేదు. ఎందుకంటే రష్యాను పక్కన పెట్టడం వల్ల కాస్ట్లీ LNG బై చేయాల్సి వస్తుంది. ఇంకా బ్యాటరీ ఖర్చు కూడా తగ్గడం లేదు. ఎందుకంటే చైనా అన్ని కంట్రోల్లోకి తీసుకుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈవీల పైన సబ్సిడీలు తగ్గడం ప్రారంభించడంతో కన్స్యూమర్స్ డిమాండ్ కూడా తగ్గుతుంది. మెయిన్ గా యూరప్ లో కఠినమైన ఎమిషన్ నామ్స్ వల్ల OEMలు మరియు టైర్ 1 సప్లయర్స్ కోసం ప్రతి విషయం యొక్క ఖర్చు పెరుగుతుంది. దీని దెబ్బ యూరప్ పైన ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే అది హై క్వాలిటీ తయారీలో స్కిల్ కలిగి ఉంది కాబట్టి ఖర్చు మరింత పెరుగుతుంది. దీని లైవ్ ఎఫెక్ట్ ఎండ్ కన్స్యూమర్స్ జేబుల పైన పడుతుంది. దీని వల్ల అఫోర్డబుల్ కార్స్ ఉనికి ప్రమాదంలో పడింది. ఇవన్నీ చూసి యూరప్ కు అర్థమైంది ఈ పరిస్థితుల్లో 2035 నాటికి ఐసీఈ కార్లను పూర్తిగా బ్యాన్ చేయడం సాధ్యం కాదు. అలాగే ఇంత కఠినమైన ఎమిషన్ నామ్స్ తో ముందుకు వెళ్లడం కూడా సాధ్యం కాదు. అందుకే యూరో 7 నామ్స్ ను సాఫ్ట్ చేశారు. కొత్త యూరో 7 నామ్స్ లో వాస్తవానికి ఏమి మార్చారో అది కూడా అర్థం చేసుకోండి. కొత్త మార్పుల్లో మొదటిది మరియు పెద్ద మార్పు 2035కి ఐసీఈ కార్స్ పైన పూర్తి నిషేధం. అసలు టార్గెట్ 100% CO2 తగ్గింపు అంటే పూర్తి నిషేధం. కానీ కొత్త రూల్స్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు 100% కాదు 90% తగ్గింపు మాత్రమే చేయాలి అని. అంటే కంబషన్ ఇంజన్స్ నియర్ ఫ్యూచర్ లో స్టాప్ చేయరు. కంబషన్ ఇంజన్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి. మరియు ఈ 10% రాయితీ కార్ మేకర్స్ కు నిజమైన రిలీఫ్ ఇస్తుంది. మరియు ఆటో కంపెనీలు లిమిటెడ్ నెంబర్స్ లో కంబషన్ ఇంజన్ వెహికల్స్ ను అమ్మొచ్చు. ఇందులో మరో పెద్ద రిలీఫ్ ఏంటంటే యూరో 7 యొక్క కఠినమైన టైల్ పైప్ ఎమిషన్ టార్గెట్స్ ఇప్పుడు చేరుకోవాల్సిన అవసరం లేదు. కానీ యూరో 6 టైల్ పైప్ లిమిట్స్ కంటిన్యూ అవుతాయి. కానీ కొత్త యూరో 7 లో బ్రేక్ డస్ట్, కాలుష్యం మరియు టైర్ పార్టికల్స్ రెగ్యులేషన్స్ ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. యూరో 7 యొక్క పాత టార్గెట్ పూర్తిగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు అనుకూలంగా ఉంది. దానిలో ఇప్పుడు హైబ్రిడ్ వెహికల్స్ మరియు ఈ ఫ్యూయల్ వెహికల్స్ కోసం తలుపులు మళ్లీ తెరుచుకుంది. ఇవి చూసి సమస్యలన్నీ సాల్వ్ అయ్యాయి అనిపించచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. మధ్యలో రెగ్యులేషన్స్ ను మార్చడం వల్ల కొన్ని ఆటో మేకర్స్ మరియు మార్కెట్స్ కి రిలీఫ్ దొరకచ్చు. కానీ యూరోపియన్ మరియు గ్లోబల్ కార్ మేకర్స్ కు కొత్త సమస్య ఏర్పడుతుంది. వోక్స్ వ్యాగన్ మరియు BMW వంటి కంపెనీస్ 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ గా మారడానికి
ఇప్పటికే $1 బిలియన్ పెట్టుబడి పెట్టాయి. వాళ్ళు ఇప్పుడు కాంపిటీటర్ ఆటో మేకర్స్ తో పోలిస్తే నష్టాల్లో ఉండొచ్చు. ఎందుకంటే అనేక కంపెనీలు ఇప్పటికీ వాళ్ళ ఐసీఈ కార్ ప్రొడక్షన్ లైనప్ యాక్టివ్ గా ఉంచాయి. కానీ రెగ్యులేటరీ అన్స్టేబిలిటీ వల్ల ఇప్పటికే భారీగా ఈవీల పైన పెట్టుబడి పెట్టిన కంపెనీస్ నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు నమ్మకం కూడా దెబ్బతింటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా యూరోపియన్ నామ్స్ తర్వాత గ్లోబల్ స్టాండర్డ్స్ అవుతాయి కాబట్టి ఇండియా పైన కూడా ఎఫెక్ట్ తప్పదు. ఇండియా కూడా అదే నామ్స్ పేరుని మార్చుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని వల్ల ఏమవుతుందంటే ఇండియన్ ఆటో మేకర్స్ మరియు సప్లయర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నిటినీ తిరిగి రీడిజైన్ చేస్తారు. ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఈవీల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈవీల ఖర్చు పెరుగుతుంది. ఇంకా అనేక గ్లోబల్ బ్రాండ్స్ ముఖ్యంగా యూరోపియన్ కార్ బ్రాండ్స్ కాస్ట్ సెన్సిటివ్ ని కంటిన్యూ చేయడానికి బహుశా ఇండియా నుండి పెట్టుబడిని విత్డ్రా చేసుకోవచ్చు. అవును, ఒక మంచి సైన్ ఏంటంటే ఇండియాలో కూడా ఇప్పుడు ఐసీఈ కార్లు ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా జరగచ్చు. ప్రపంచం ఇప్పుడు వరల్డ్ ఆటో ఇండస్ట్రీ కంటే రీజనల్ ఆటో ఎకోసిస్టమ్స్ పైన వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ గా కొత్త యూరో నామ్స్ ఐసీఈ కార్స్ యూరోప్ లో అమ్మకానికి ఉంటే అవి చైనాలో చట్టబద్ధం కాకపోవచ్చు. వీటి వల్ల ప్రపంచ కార్ మేకర్స్ ఇప్పుడు ప్రాంతం వారీగా పర్టికులర్ కార్స్ ని అభివృద్ధి చేయాల్సి రావచ్చు. ఇంకా బహుశా ఇది కూడా జరగచ్చు. చైనా బ్యాటరీ టెక్నాలజీ పైన కంట్రోల్ ఉండడం వల్ల ఎఫోర్డబుల్ ఈవీస్ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి చిన్న కంబషన్ కార్స్ బహుశా ఇంకా ఎక్కువ కాలం నడపచ్చు. మరియు అన్ని పెద్ద కార్లు ఎలక్ట్రిక్ కావచ్చు. ఇంకా ఈ అన్నిటిలో ఒక విషయం అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. జపనీస్ ఆటో మేకర్స్ దశాబ్దాలుగా చెప్తున్నారు ఈవీలు అంత త్వరగా ఐసీఈ కార్లను చంపలేవు అని. ఇంకా హైబ్రిడ్ కార్లే భవిష్యత్తు సేఫ్టీ అని. ఇది ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తుంది. అందువల్ల టయోటా, నిస్సాన్ మరియు హోండా వంటి అన్ని జపనీస్ కార్ మేకర్స్ హైబ్రిడ్ టెక్నాలజీ పైన మొత్తం పందెం వేశారు. మొత్తంగా చూస్తే ఏంటంటే పర్యావరణాన్ని రక్షించడానికి గ్రీన్ టార్గెట్స్ ఇప్పుడు మెయిన్ ఆర్థిక వ్యవస్థలకు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. దీనికి అతిపెద్ద మరియు మొదటి బాధితురాలు యూరప్ గా మారుతుంది. ఇంకా ఆటోమోటివ్ ఇండస్ట్రీ శతాబ్దానికి ఒకసారి జరిగే ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ గుండా వెళ్తుంది. కాబట్టి దీని ఎఫెక్ట్ చాలా పెద్ద లెవెల్లో కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? కామెంట్లో చెప్పండి.